హలో వ్యూయర్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతోందని మీడియాలో అంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతోంది కదా. లెట్ us అండర్స్టాండ్ ఎ లిటిల్ బిట్ అబౌట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసలు ఏంటి, ఎలా ఉంటుంది, దానికి మనం కావాల్సిన అర్హతలు ఏంటి, బ్రీఫ్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ వీడియోలో. సో తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే అది కంప్లీట్లీ ఒకలాంటి లాస్ట్ ఫీల్డ్ లెవెల్ రోల్ అన్నమాట. అంటే కింది నుంచి మనము డిపార్ట్మెంట్ని కనుక అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పోస్ట్ అవుతుంది. అండ్ వాళ్ళు వెరీ వెరీ కీ ఫంక్షనరీ ఇన్ ద ఫీల్డ్ లెవెల్ అవుతారు. ఎందుకంటే ఫీల్డ్లో ఏమవుతుంది అన్నది అనుక్షణం ఒకలాంటి నిఘా పెట్టి వాచ్ చేసి మానిటర్ చేసి పై అథారిటీస్కి అందిస్తుంటేనే దానిలో ఉన్న రిస్క్స్ కానీ లోపాలని కానీ దిద్దుకోవడానికి గవర్నమెంట్ పాలసీస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటుంది. సో వీళ్ళకి బేసిక్గా ఏంటంటే అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి ఒక జాగ్రఫిక్ ఏరియాని బీట్ చేయవలసి ఉంటుంది. బీట్ అంటే మనము దాని చుట్టూతా మన కళ్ళతో చెవులతో అంటే ఒకలాగా యూ యాక్ట్ యాజ్ ఏ డిపార్ట్మెంట్ యొక్క కళ్ళు చెవులలాగా మనకివ్వబడ్డ జాగ్రఫిక్ ఏరియాలో చుట్టూ ఒక నిఘా పెట్టాలన్నమాట. బీట్ అంటే ఒకలాగా బీటింగ్ అంటారు కదా, ఒక అలర్ట్ అంటే మనల్ని చూసి ఎటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు కూడా జరిగే సందర్భం లేకుండా భయపడే పరిస్థితులు మనం కల్పించాలి అన్నది ఈ బీట్ ఆఫీసర్ యొక్క మెయిన్ స్పెసిఫిక్ ప్రైమరీ ఫంక్షన్ ఉంటుంది. సో ఇంకాస్త డీటెయిల్స్గా తెలుసుకోవాలనుకుంటే డే టు డే డ్యూటీస్ ఎలా ఉంటాయి అంటే బేసిక్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ పెట్రోలింగ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. అంటే మనకిచ్చిన జోగ్రాఫికల్ ఏరియాని కంటిన్యూస్గా మనము ఒక ఇల్లీగల్ లాగింగ్ కానీ పోచింగ్ అంటారు. పోచింగ్ అంటే వేట అన్నమాట, నిషేధించబడ్డ వేట అంటే ప్రాహిబిటెడ్ హంటింగ్. అలాగే ఎన్క్రోచ్మెంట్ కానీ అంటే ఆక్రమణ, ఇల్లీగల్గా ఆక్రమించుకోవడం కానీ, అదేవిధంగా అనాథరైజ్డ్ క్యాటిల్ గ్రేజింగ్ కానీ, ఇవన్నీ ఊరికి నేను మెన్షన్ చేస్తున్నాను. ఇవన్నీ మనకిచ్చిన ఏరియాలో జరగకుండా అనుక్షణం మనం వాచ్ పెట్టాలి. అదేవిధంగా మనందరికీ తెలిసిందే ఫారెస్ట్ ఫైర్స్ చాలా ఉంటాయి. ఇవి మానిటర్ చేసి ప్రివెంట్ చేయడానికి ఎప్పటికప్పుడు ప్లానింగ్లో హైయర్ అఫీషియల్స్కి ఒకలాంటి ఇన్ఫర్మెంట్గా ప్లస్ ప్లానర్గా కూడా హెల్ప్ చేయవలసి ఉంటుంది. ఫారెస్ట్ అనే కాకుండా వైల్డ్ లైఫ్కి సంబంధించి వైల్డ్ లైఫ్ పాపులేషన్ అంటే మన వన్యప్రాణులు, వాటి గురించి వాటి ఆరోగ్యం, వాటి యొక్క నంబరింగ్ అంటే పాపులేషన్ని కూడా ట్రాక్ చేస్తారు. ఎందుకంటే చాలా చోట్ల మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ వల్లనే వర్క్ వల్లనే మన ఎండేంజర్ స్పీషీస్ అలాంటివి బయటపడ్డప్పుడు నంబర్ వైజ్ ఫర్దర్గా డెవలప్ వాటిని ఎలా కాపాడుకోవాలి ఆ జాతులని అని ప్రోగ్రామ్స్ స్కీమ్స్ వేస్తారన్నమాట. తో వైల్డ్ లైఫ్ పాపులేషన్ గురించి డాక్యుమెంట్స్ చేస్తూ అలానే అక్కడున్న ఎకోసిస్టమ్ అంటే అడవి జాతులు, అడవి మీద ఆధారపడ్డ అన్ని కార్యక్రమాలు, తర్వాత వాటి గురించిన లోటుపాట్ల గురించి ఒకలాంటి డాక్యుమెంటేషన్స్ చేసుకుంటూ, తర్వాత యానిమల్ మూమెంట్స్ని గమనించుకుంటూ, అదేవిధంగా హ్యూమన్ యానిమల్ ఎక్కడైనా కూడా కాన్ఫ్లిక్ట్స్ అటాక్స్ అవుతున్నాయా ఇలాంటివి కూడా జాగ్రత్తగా విజిల్గా ఉంటూ ఒకలాగా అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగా రిపోర్ట్స్ అందించవలసి ఉంటుంది. ఇంతేకాకుండా ఒకవేళ వీళ్ళు మనం ఇదివరకు అనుకున్నట్టు పోచింగ్ లేదా ఎన్క్రోచ్మెంట్ లాంటి ఇల్లీగల్ వైలేషన్ యాక్టివిటీస్ కనుక చూసినట్లయితే వాటిని ఒక డాక్యుమెంట్గా తయారు చేసి డీటెయిల్డ్గా ఒక రిపోర్ట్ అంటారు, అఫెన్స్ రిపోర్ట్ అంటారు, దాన్ని తన ఇమ్మీడియట్ బాస్ అయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి ఇవ్వవలసిన బాధ్యత కూడా వీళ్ళ మీదే ఉంటుంది. అంతేకాకుండా పాజిటివ్గా అఫారెస్టేషన్ అంటే మన హరితవనం అలాంటివన్నీ కూడా, తర్వాత ఈవెన్ ప్లాంటేషన్ సాప్లింగ్స్ని గ్రో చేయడం, నర్సరీస్ని రేస్ చేయడం, ఎన్విరాన్మెంట్లో అఫారెస్టేషన్ ఇనిషియేటివ్స్ని ప్రోగ్రామ్స్ని ఏవైతే గవర్నమెంట్ చేస్తుందో ఇవన్నీ కూడా వీళ్ళు ఫండమెంటల్ బేసిక్ పిల్లర్ పాయింట్ అవుతారన్నమాట. ఈ విధంగా ఫీల్డ్ లెవెల్లో అన్నిటికీ క్రూషియల్ రోల్ అయిన వీళ్ళది
కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా, ఆ తర్వాత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా కూడా ఎదగగలరు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంటే అతను ఫారెస్ట్ రేంజ్కి అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉంటారు. ఇంతేకాకుండా ఒకవేళ ఏజ్ రిక్రూట్మెంట్ తక్కువగా ఉండి అండ్ మన పర్ఫార్మెన్స్ బాగుండి మనకి ఉన్న సీనియర్స్లో అంటే పొజిషన్స్ అనేవి, వేకెన్సీస్ అనేవి త్వరగా వచ్చినట్లయితే ఇంకా పైకి కూడా ఎదిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఈ ఫారెస్ట్ రోల్ ఆఫీసర్ డ్యూటీని మనం చేయడానికి మీకు అర్థమయ్యే ఉంటుంది, ఈ పాటికి చాలా వరకు కూడా మనము అవుట్డోర్ ఫీల్డ్ బేస్డ్ యాక్టివిటీసే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్లో కూర్చుని ఆఫీస్ వర్క్, ఫైల్స్ ఇవన్నీ చేసే వర్క్ ఇది కానే కాదు. సో ఈ జాబ్కి మనకు కావాల్సింది మంచి ఫిజికల్ స్టామినా, అంటే హెల్త్, తట్టుకోగల శక్తి, నడవగల కెపాసిటీ. అందువల్ల ఈ ఎగ్జామ్లో రైటింగ్లో క్వాలిఫై అయిన తర్వాత రిక్రూట్మెంట్లో వాకింగ్ టెస్ట్ అనేది చేస్తారు. దాని వివరాలు తెలుసుకునే ముందు అసలు ఈ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఈ రిక్రూట్మెంట్కి 18 నుంచి 32 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత 10+2 అంటే ఇంటర్ తత్సమానమైన ఎడ్యుకేషన్ మనకి సరిపోతుంది క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీగా. ఆ తర్వాత ఈ ఎగ్జామ్లో మనకి 2 పేపర్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ ఒకటి, జనరల్ మ్యాథమెటిక్స్ ఒకటి. జనరల్ నాలెడ్జ్లో మామూలుగా ఉన్నట్టే కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్, కాన్స్టిట్యూషన్ అడుగుతారు. జనరల్ మ్యాథ్స్లో మామూలుగా స్కూల్ లెవెల్లో ఉండే అర్థమెటిక్, ఆల్జీబ్రా ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఉంటుంది. పోతే ఒకసారి రిటర్న్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మనకి ఫిజికల్ మెజర్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎలిమినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ముందే అనుకున్నట్టు ఈ ఉద్యోగానికి మెయిన్ అర్హత ఫిజికల్ స్టామినా అండ్ ఎబిలిటీ టు బేర్ స్ట్రెస్ అన్నమాట. సో ఇక్కడ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్న మినిమం స్టాండర్డ్స్లో కనుక మనము ఒకవేళ రాకపోతే మరి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్కి మనకి ప్రిపరేషన్ అనేది మనము చేసుకోకుండా వేరే జాబ్స్ గురించి ప్లాన్ చేసుకోవడం బెటర్. సో మేల్కి అయితే హైట్ 163 సెంటీమీటర్స్, మినిమం చెస్ట్ సర్కంఫరెన్స్ 84 సెంటీమీటర్స్, ఎక్స్పాండ్ అయినప్పుడు మినిమం 5 సెంటీమీటర్లు పెరగాలి. అదేవిధంగా ఫీమేల్స్కి అయితే హైట్ 150 సెంటీమీటర్స్, మినిమం చెస్ట్ సర్కంఫరెన్స్ 79 సెంటీమీటర్స్, చెస్ట్ ఎక్స్పాన్షన్ వీరికి కూడా మినిమం 5 సెంటీమీటర్స్ పెరగాలి. కాకపోతే షెడ్యూల్ ట్రైబ్ ఇంకా లోకల్ కమ్యూనిటీస్కి ఈ యొక్క మెజర్మెంట్స్లో కాస్త రిలాక్సేషన్ ఉంటుంది 5 సెంటీమీటర్స్ వరకు. ఇకపోతే ఒకవేళ మనము ఈ హైట్ ఉంది, మనకు ఈ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఉంది అంటే మీరు ఇంకా థియరీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడమే బెటరు మీకు ఈ జాబ్లో ఇంట్రెస్ట్ ఉంటే. అప్పుడు థియరీ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్గా మీరు క్వాలిఫై అవ్వాల్సిన ఇంకో టెస్ట్ ఏంటంటే వాకింగ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటారు. ఎందుకంటే మనం ముందే అనుకున్నట్టు ఇదంతా కూడా గివింగ్ ద మెయిన్ బీట్ యాక్టివిటీ, అంటే ఒక జాగ్రఫికల్ ఏరియా మనకు అలాట్ అయిన యాక్టివిటీలో బీటింగ్ యాక్టివిటీ చేయడమే. అంటే ఏం లేదు, వాకింగ్ ద్వారా అక్కడున్న చుట్టూతా మనము మానిటర్ చేయడం అన్నమాట. సో దీనికి ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఏంటంటే మెన్కి 25 కిలోమీటర్లు 4 గంటల్లో, అదే ఉమెన్ అయితే 16 కిలోమీటర్లు 4 గంటల్లో చేయవలసిన స్టాండర్డ్స్ చూస్తారు వాళ్ళు. సో దీనికి మీరు గనక ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మరి ఇప్పటి నుంచే నిదానంగా మీ వాకింగ్ ఎబిలిటీని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు విన్నారు కదా, మెన్ లేదా ఉమెన్కి పర్ అవర్ 5 లేదా 4 కిలోమీటర్ల చొప్పున నడిసే ప్రయత్నంతో మొదలుపెట్టి నిదానంగా గ్రాడ్యువల్గా ఈ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ అయ్యి ఈ లెవెల్కి రీచ్ అయ్యేటప్పటికి మీరు గ్రాడ్యువల్గా పికప్ చేసుకోగలరు. ఏదైనా కూడా మనము స్టార్టింగ్లో కనుక ఉన్నట్లయితే ఒకటేసారి అంత గోల్ పెట్టుకోవడం అంత మంచిది కాదు. దీనికి తగు జాగ్రత్తగా మీరు చక్కటి వాకింగ్ షూస్ని, తర్వాత అదేవిధంగా
మైల్డ్ రన్నింగ్ని జాగింగ్ని కూడా చేస్తూ ఆ షూతో మీకు ఎటువంటి ఫీట్ ప్రాబ్లమ్స్ రాకుండా కేర్ తీసుకుంటూ అండ్ ఈ రన్నింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే తగినంత మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయడం కానీ ఎలక్ట్రోలైట్ వాటర్ డ్రింక్స్ తీసుకోవడం కానీ చేస్తుంటే మనకి మజిల్ క్రాంప్స్ అనేవి రాకుండా యాక్చువల్ ఎగ్జామ్ రోజు కల్లా మనం కాస్త ఫిట్గా ఉంటాం. మరి ఈ ఫారెస్ట్ జాబ్ ఇంట్రెస్ట్ ఉండి బీట్ ఆఫీసర్గా అర్హత ఉండి చేరాలి అనుకుంటున్న వాళ్ళకి ఏమేమి అవసరమో ఫిజికల్గానైతేనేమి ఎగ్జామ్ పరంగానైతేనేమి అదేవిధంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటిది వాకింగ్ లాంటివి అయితేనేమి తెలుసుకున్నారు కదా. మరి ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. నో టైం డిలే, నోటిఫికేషన్ ఎప్పుడన్నా రావచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం, గైడెన్స్ టిప్స్ కోసం, కెరియర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం కెరియర్ మిత్ర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. careermitra.in వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వండి. మీ పర్టిక్యులర్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ని మ్యాచింగ్ అలర్ట్స్గా పొందండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.